హలో గైస్, నార్మల్గా మన ఆండ్రాయిడ్ మొబైల్లో సోషల్ మీడియాకి సంబంధించిన అప్లికేషన్స్ యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్ ఇవి అండ్ అలాగే పేమెంట్ చేయడానికి మనం ఫోన్పే, గూగుల్ పే వాడతాం కదా. సో ఇవంతా ఏంటంటే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్కి ఒక అప్లికేషనే ఉంటుంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం వాట్సప్ అండ్ వాట్సప్ బిజినెస్ ఉంటుంది కదా. సో రెండు అప్లికేషన్స్ని మళ్ళీ డూప్లికేట్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ ఉన్నది, అలాగే ఫేస్బుక్, ఇవంతా కూడా మనకు రెండైతే అప్లికేషన్స్ వాడుకోవచ్చు అనమాట. నార్మల్గా ఇప్పుడు మీ దగ్గర సిమ్ కార్డ్స్ ఉంటాయి కదా. సో ఫోన్పేకి మీరు అక్కడ నుంచి ఒకే అప్లికేషన్స్లో చేంజ్ చేసుకోవాలంటే మీకు కొంచెం కష్టం అవుతుంది కదా. సో అది అంటే కొద్దిగా రిస్కీ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు సింపుల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్పే ఉన్నది కదా. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తాను అకౌంట్. సో ఇది కాకుండా ఇంకో అప్లికేషన్ ఉన్నది ఒకే మొబైల్లో, ఫోన్పే అనేసి. సో అది క్లిక్ చేశానంటే ఇక్కడ నేను ఇంకో మొబైల్ నెంబర్ ద్వారా నేను ఇక్కడ లాగిన్ అయితే అవుతానమాట. సో ఇదే విధంగా మనకు ఫోన్పే ఒకటే కాదు, వాట్సాప్ ఉన్నది. సో ఆల్రెడీ వాట్సాప్ ఇది నేను లాగిన్ అయ్యాను. సో ఇక్కడ నాకు వాట్సాప్ బిజినెస్ ఇంకోటి ఉన్నది కదా, డూప్లికేట్. సో ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు వేరే నెంబర్తో లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అదేవిధంగా మనకు వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ బిజినెస్ ఉంటుంది కదా. సో ఇది వాట్సాప్. సో ఇక్కడ వాట్సాపే డూప్లికేట్ ఉన్నది. సో ఇక్కడ మనకు ఒరిజినల్ అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఒరిజినల్ అన్నమాట. అండ్ ఇక్కడ డూప్లికేట్కి మనకు రెడ్ కలర్ సింబల్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ డౌన్లో. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క అప్లికేషన్ అంటే సపోర్టెడ్ అప్లికేషన్స్ మనం ఈ విధంగా డూప్లికేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి అంటే సింపుల్గా మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే, సెట్టింగ్స్లో మీరు ఇక్కడ స్క్రోల్ చేశారంటే ఇక్కడ యాప్స్ అనేసి కనబడుతుంది కదా. ఈ యాప్స్ క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యాప్ క్లోన్ అనేసి ఉంది చూడండి ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ కనబడుతున్నాయో ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం డూప్లికేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే రెండు అప్లికేషన్స్గా యూస్ చేసుకోవచ్చు ఒక్కటే మొబైల్లో. సో అండ్ ఇక్కడ ఉన్నవే కాకుండా మీరు ఇంకా వేరే అప్లికేషన్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే ఇక్కడ నాకు ప్రజెంట్ అయితే ఇక్కడ లేదు. సో నేను గూగుల్ పేని డౌన్లోడ్ చేశానంటే ఆటోమేటిక్గా గూగుల్ పే కూడా ఇక్కడైతే యాడ్ అవుతుంది. సో సింపుల్గా వీటిని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ వాట్సాప్ ఉన్నది కదా, ఇది ఆఫ్ చేశాను. సో ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళానంటే ఇక్కడ చూసుకోవచ్చు నాకు వాట్సాప్ సంబంధించి అవి రెండు డూప్లికేట్స్ డిలీట్ అయిపోయినాయి. అదేవిధంగా వాట్సాప్ ఒకటే కాదు, ఇంకా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్పే ఉన్నది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫోన్పే అయితే డూప్లికేట్ ఉన్నది కదా ఆల్రెడీ. సో ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అక్కడ నుంచి ఒకటి రిమూవ్ అయితే చేస్తానన్నమాట. సో ఈ యాప్ క్లోన్ నుంచి దీన్ని ఆఫ్ చేశాను. నాకు ఇప్పుడు ఫోన్పే కూడా ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయింది. సో ఇదే విధంగా ఒకవేళ మీకు ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ కావాలి అనుకున్నట్టయితే మీరు సింపుల్గా ఇక్కడ నుంచి ఆన్ చేసుకుంటారు. ఆన్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇక్కడ లాగిన్ అయితే, అంటే మనకు కొత్తగా మనం వాట్సాప్ పైన, ఇన్స్టాగ్రామ్ అయినా డౌన్లోడ్ చేసి లాగిన్ అవుతాం కదా వేరే నెంబర్తో, ఆ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట మనకు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ వేరే నెంబర్ ఏదైనా సరే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ఈ ఫీచర్ యూజ్ చేసి మనం ఒక్కటే మొబైల్లో మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో చెక్ చేయండి. మీకు ఏదైనా యూజ్ అయ్యే అప్లికేషన్స్ ఉంటే డూప్లికేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో